నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈ వారం స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూచని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ 50 సూచి, అలాగే యాక్చువల్గా ఇప్పుడున్న దాంట్లో వాణిజ్య ఒప్పందానికి, అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన వార్తలు ప్రభావం చూపే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అందువల్ల బ్రాండెడ్ ఫార్మా ఉత్పత్తులపై 100% టారిఫ్ విధించడం కూడా ఇప్పుడు కలవరం సృష్టిస్తోంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న దాంట్లో యాక్చువల్ ఐటీ, సిమెంట్ షేర్లకు ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని అనుకుంటున్నారు విశ్లేషకులు. అలాగే అక్టోబర్ 2వ తేదీ మార్కెట్కి సెలవు. అంటే ఈ వారంలో 4 రోజులే మార్కెట్ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, అలాగే అంతర్జాతీయ పరిణామాలు, అలాగే దేశీయ పరిణామాలు ఎలాగా మన స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేయబోతున్నాయి, మరి ఈ నేపథ్యంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మన సలహాలు, సూచనలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు మీకు తెలుసు, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ 2 నెంబర్స్లో మీరు కాల్ చేసి మీకున్న సందేహాలను కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. అయితే తప్పనిసరిగా మొబైల్ని మాట్లాడి టీవీని మాత్రం మ్యూట్ చేసి తప్పనిసరిగా మాట్లాడవలసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మాకు క్లియర్గా వినపట్టలేదు. కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నం మాత్రం మీరు టీవీని మ్యూట్ చేసే మాత్రం మాట్లాడండి. అలాగే స్పెషల్ గెస్ట్ ఈరోజు మాట్లాడేటప్పుడు వారి నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంటుంది. ఆ నెంబర్తో మీ ప్రోగ్రామ్ తర్వాత 10 గంటల 30 నిమిషాల తర్వాత వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్, మరి సార్, ఈ వారంలో కొద్దిగా స్టాక్ మార్కెట్ కొద్దిగా డౌన్లోనే ఉండే అవకాశాలు విశ్లేషకులు అంటూ ఉన్నారు. అయితే మరి దీని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. అంతకుముందు మనం కాలర్ని తీసుకుందాం. మేడం, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పండి, ఏ స్టాక్ చూసి అడగాలనుకుంటున్నారు? ఈపీఎల్ నేను 340లో తీసుకున్నాను, అది మళ్ళీ కొంచెం డౌన్ అయింది, దాని గురించి అడుగుదాం. ఈపీఎల్ సార్, ఈపీఎల్ లిమిటెడ్ అండి. 340లో తీసుకున్నారా? ఈపీఎల్ 340లో. ఓకే, ఎప్పుడు తీసుకున్నారు మేడం? 340 అంటే లాంగ్ బ్యాక్ కదా? లాంగ్ బ్యాక్. ఓకే, 4 months అయింది. 4 months అయిందా? మీ స్టాక్ పేరు ఏంటండి? ఈపీఎల్. ఈపీఎల్. ఈపీఎల్ 4 months బ్యాక్ అసలు ఆ ప్రైసే లేదు కదా మేడం? ఈపీఎల్, ఈ ఫర్ ఎలిఫెంట్ ఇంగ్లీష్. ఈపీఎల్. అవునండి, ప్యాకేజింగ్ లిమిటెడ్, ఈపీఎల్ లిమిటెడ్. సారీ, అది 340 కాదు, 240. అదండి, అందుకనే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. స్టాక్ పేరు నాకు క్లియర్ గానే వచ్చింది, మీరు 340 అనేసరికి అసలు ఆ ప్రైజే లేదండి ఈ మధ్యకాలంలో. ఓకే, 240లో తీసుకున్నారు. ప్రస్తుతం 207.78లో ట్రేడ్ అవుతోందండి. వీక్నెస్ వల్ల కొంచెం డౌన్ వస్తుంది, కానీ ఓవరాల్ గా చూసుకుంటే మనకి కన్సాలిడేషన్ జోన్ లోనే ఉంది. డౌన్ ట్రెండ్ అయితే ఏం లేదు, కానీ కొంచెం కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. పెరుగుతుందండి, హోల్డ్ చేయండి, పర్వాలేదు. మనకి నియర్ బై సపోర్ట్స్ వచ్చేసి 202 దగ్గర సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. 202 బ్రేక్ అవ్వకోకుండా తిరిగి పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి మేడం. అదండి సూచన మేడం. మేడం అదండి సూచన. సో మరో కాలర్ ఉన్నారండి, నరేష్ గారు, హైదరాబాద్ నుండి. నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ సార్. సార్, ఏ స్టాక్ చూసి అడగాలనుకుంటున్నారు? సార్, నా దగ్గర డిఎస్ఎస్ఎల్ సార్, డైనోకాన్ సిస్టమ్స్ 1300 హై రేంజ్ లో కొన్ని స్టక్ అయిపోయాయి సార్. సెకండ్ స్టాక్ వచ్చింది టీసీపీఎల్ ప్యాకేజింగ్, అది 2000 లో ఉన్నాయి. ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, ఏం చేయమంటారని సార్ అడుగుదామని. సో ఫస్ట్ స్టాక్ ఏంటండి? డైనోకాన్ సిస్టమ్ సార్, డిఎస్ఎస్ఎల్, డి ఫర్ డాగ్. డిఎస్ఎస్ఎల్ సార్, డైనోకాన్ సిస్టమ్ సార్. డైనోకాన్ సిస్టమ్స్. డైనోకాన్ సిస్టమ్స్, ఓకే, రైట్ అండి. సో ఎంతలో తీసుకున్నారు సార్ డైనోకాన్ సిస్టమ్స్? 1300 సార్, 1300లో తీసుకున్నారు. ఓకే, 840లో ట్రేడ్ అవుతుందండి ప్రస్తుతం. అంటే లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారండి మీరు? అవును సార్. కొంచెం వీక్నెస్ అయితే ఉందండి, కొంచెం కాదు, భారీ వీక్నెస్ కనిపిస్తుంది మనకి. సార్ 755 దగ్గర మేజర్ గా సపోర్ట్ ఉంది సార్ దీనికి కింద. ఇప్పుడున్న ప్రైస్ కి అయితే 755 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో అదే లాస్ట్ స్టాప్ కింద మీరు పెట్టుకోవాలి. 755 బ్రేక్ అయిందంటే మాత్రం ఇంకా వెళ్ళిపోతుంది కిందకి.
సో 755 బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేసుకోండి. చూసుకుంటే మనకి ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా డౌన్ ట్రెండ్లోనే ఉందండి. 1600 దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా కిందకి పడతానే ఉంది. 50% స్టాక్ అయితే ఎరోడ్ అయిపోయిందండి ఇప్పటికి. ప్రస్తుతం 841.85లో ట్రేడ్ అవుతోంది. సో 755ని మీరు మార్క్ చేసుకోండి. 755ని హోల్డ్ చేయకుండా కిందకి వెళ్తే అప్పుడు ఎగ్జిట్ అవుదాం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిట్ అవ్వడం అనేది కొంచెం అంత అంటే ఎక్కువ లాస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఎగ్జిట్ అయితే. అందుకని ఇప్పుడు ఏం ఎగ్జిట్ అవ్వద్దండి. సో కొంచెం 755 జోన్ని వెయిట్ చేద్దాం సార్. సో హోల్డ్ చేస్తుందని అనుకుంటున్నాను 755, ఎందుకంటే మేజర్ సపోర్ట్ ఉంది. అక్కడ హోల్డ్ చేసుకుని తిరిగి పైకి వచ్చేటప్పుడు మీరు యావరేజ్ చేయండి. అలాగే ఇంకోటి అండి, టీసీఎల్ ప్యాకేజింగా సార్ అవును టీసీఎల్ ప్యాకేజింగ్ చెప్పారండి. ఇది ఎంతలో తీసుకున్నారండి? ఆయన ఇందాక కాదు సార్ సార్ ఎంతలో తీసుకున్నారు ఐడియా ఉందండి? లేదండి సార్, ఆయన ఎగ్జాక్ట్గా ఏంటంటే ఇది ఒకటే ఫస్ట్ ఇది చెప్పారు. టీసీఎల్ ప్యాకేజింగ్ ఎంత తీసుకున్నారో చెప్పలేదు సార్. వాళ్ళు సపోజ్ ఉంటే ఎలా ఉంటుందో జనరల్గా చెప్పేసాను సార్. చెప్పారండి, టీసీఎల్ ప్యాకేజింగ్ గురించి కూడా చెప్పారు. సో వారు తీసుకున్నారా లేదా అనేది నేను క్లియర్గా వినలేదు, నాకు క్లియర్గా వినపడలేదు. అదే ప్రస్తుతం 3323లో ట్రేడ్ అవుతోందండి. సో టీసీఎల్ ప్యాకేజింగ్ కనుక మీరు హోల్డ్ చేసుకుంటే, అంటే ఆల్రెడీ తీసుకుంటే మాత్రం హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు, ఇది పెరుగుతుందండి. రైట్ సార్, కన్సల్టేషన్ లో ఉంది. ఒకవేళ ఫ్రెష్ గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం 3560 దాటిన తర్వాత తీసుకోండి, ఇప్పుడే తీసుకోవద్దు. ఫ్రెష్ ఎంట్రీ అయితే 3560 దాటిన తర్వాత తీసుకోండి. ఆల్రెడీ తీసుకుని ఉంటే మాత్రం హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏమి లేదు సార్. అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, రాజేష్ గారు గుంటూరు నుండి. నమస్తే రాజేష్ గారు. సార్ నమస్తే అండి. మేకాలంగడ్ గారికి కూడా నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. నా దగ్గర అనంతరాజు 660లో ఉన్నాయి సార్. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ కూడా 530లో ఉన్నాయి సార్. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. ఎంత వర్టికల్ వచ్చి ఎక్కడన్నా యావరేజ్ చేయాలి ఎందుకు కొంచెం చెప్పండి సార్. అనంతరాజ్ ఎంతలో ఉన్నాయండి? 660 సార్. 660 హోల్డ్ చేయండి సార్, 800 వరకు వెళ్తుంది, హోల్డ్ చేయండి అనంతరాజ్. హెరిటేజ్ ఫుడ్స్ అండి 530 సార్. 530 487లో ట్రేడ్ అవుతోందండి. 510 దాటితేనే పైకి వెళ్తుందండి హెరిటేజ్ ఫుడ్స్. సో మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 510 దాటిన తర్వాత యావరేజ్ కూడా చేయండి. బుల్లిష్ గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. రైట్ సార్. సార్ అదండి సూచన సార్. సో అండి సార్ ఏంటంటే యాక్చువల్గా సార్ అంటే మరి ఈ వారంలో ఎలాగ స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతున్నాయి సార్, ఎలాగ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో? సో ఈ వారం మనకి కొంచెం మిక్స్డ్గా ఉంటుందండి. సార్. రేపు చూసుకుంటే మనకి డెరివేటివ్ సెగ్మెంట్ అనేది మంత్లీ క్లోజింగ్ రేపు ఉంది. ఓకే. సో ఈ మంత్లో క్లోజ్ అయ్యే కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మనకి సెప్టెంబర్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా రేపు 30వ తారీఖున క్లోజింగ్ లో ఉంటాయి. సో అందుకని రేపు కొంచెం వొలటైల్ గా ఉంటుందండి. ఈ రోజు మీకు తెలిసిందే, ఈ రోజు కొంచెం మనకి వీక్ స్టార్ట్ అయితే చూపించింది, కానీ తర్వాత మళ్ళీ నిఫ్టీ అనేది కొంచెం పాజిటివ్ జోన్ లోకి అయితే ఎంటర్ అయ్యింది. అవును సార్. ఓపెన్ నుంచి చూసుకుంటే మనకి పాజిటివ్ జోన్ లోనే ఎంటర్ అయింది. సో ఈ రోజు పాజిటివ్ గానే క్లోజ్ అవడానికి అయితే ప్రస్తుతం ఉన్న డేటా సజెస్ట్ చేస్తుంది, కానీ మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి కూడా మార్కెట్ మళ్ళీ ట్రెండ్ చేంజ్ అవుతుందండి. రెగ్యులర్ గా మనకి మార్కెట్లు ఏంటంటే 1 గంట వరకు ఒక ట్రెండ్ ఉంటున్నాయి, 1 గంట తర్వాత నుంచి ఒక ట్రెండ్ చేంజ్ అవుతున్నాయి. సో 1 గంట తర్వాత ట్రెండ్ చేంజ్ అవ్వకుండా కంటిన్యూ అయితే ఈ రోజు పాజిటివ్ జోన్ లో కనుక క్లోజ్ అయింది అని అంటే రేపు కూడా పాజిటివ్ లోనే ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. రైట్ సార్. సో మనకి 4 డేసే ఉన్నాయి కాబట్టి సార్. రైట్ సార్. కాల్ వచ్చినట్లుంది. కాలండి. ఎస్ సార్. శ్రీమన్నారాయణ గారు అండి, ఒంగోలు నుండి. శ్రీమన్నారాయణ గారు నమస్కారం సార్. ఇద్దరికి నమస్కారం అండి. ఎస్ సార్. సార్ చెప్పండి, ఏ స్టాక్ ఫస్ట్ బ్యాంక్ 72లో తీసుకున్నాను సార్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తర్వాత అది ఇంకా ఏమైనా తీసుకోవచ్చు తగ్గితే. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి అడుగుదామని ఈ రేట్లో తీసుకోవచ్చా అని అడుగుదామని చేశాను సార్. హలో మాట్లాడుతున్నానండి. 1 మినిట్ సార్. ఆల్రెడీ మీ వినపడింది, మాట్లాడుతున్నాను సార్. 1 మినిట్ సార్ చెప్తారు సలహా. సో ఐడిఎఫ్సి బ్యాంకు ఎంతలో తీసుకున్నారండి సార్? 72. 72లో తీసుకున్నాను సార్. 72లో తీసుకున్నారు ఐడిఎఫ్సి బ్యాంకు. హోల్డ్ చేయండి, పర్వాలేదు. మనకి సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది ప్రస్తుతం. 68.93లో మనకి సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది. సో హోల్డ్ చేయండి సార్. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రెష్ గా తీసుకోవచ్చా అని అడుగుతున్నారు మీరు. అవును.
118 పైన క్లోజ్ అయితే తీసుకోవచ్చండి. ఇప్పుడున్న ప్రైస్ అయితే 118.05, 118 పైన క్లోజ్ అయితే మనం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫ్రెష్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అలాగే ఈ వారం పిఎస్యు బ్యాంక్స్ కొంచెం పాజిటివ్గానే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో పిఎస్యు బ్యాంక్స్లో ఈ వీక్ అయితే మీరు ఎవరైనా ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు, ఏవైతే బుల్లిష్గా ఉన్నాయో. రైట్ 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 సార్. ఓకే సార్, రైట్ అండి. సో సార్ అదే మీరు చెప్పినట్టు ఏంటంటే ఈ వేళ మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా పాజిటివ్గా ఉంటే రేపు కూడా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి, దో ఇట్ ఈస్ క్లోజింగ్ అని చెప్తున్నారు. సో సార్, సో ప్రస్తుతం నిఫ్టీ కూడా సార్ ఏంటంటే 97.40 కనిపిస్తుంది సార్, బాగానే ఉన్నట్టు సార్ నిఫ్టీ కూడా ఇప్పుడు కూడా సార్. అవునండి. సార్ అంటే ఇప్పుడు రేపు కూడా దీని మీద ఈ అంటే వీక్ సార్ ఈ వీక్ మనకి మెటల్ సెక్టార్ ఒకటి, తర్వాత పిఎస్యు బ్యాంక్ సెక్టార్ ఒకటి, ఈ రెండు కూడా పాజిటివ్ గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఓకే సార్. అలాగే ఎనర్జీ సెక్టర్ ఉంది, ఇప్పుడు ఆయిల్ సెక్టర్ కానీ ఇవి ఎనర్జీ సెక్టర్, మ్మ్. వీటిల్లో కూడా మనకు ప్రస్తుతం అయితే బ్యాడ్ న్యూస్ ఏం లేదు, అవి కూడా పాజిటివ్ గా ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో మేజర్ గా వచ్చేసి మనకి ఎఫెక్ట్ అయింది ఏంటంటే ఐటీ అండ్ ఫార్మా సెక్టర్ ఎఫెక్ట్ అయింది. ఆ ఫార్మా సెక్టర్ లో కూడా అన్ని కాదండి, కేవలం 1 or 2 స్టాక్స్, మిగతా అన్ని కూడా పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు. సార్. సో ఫార్మా సెక్టర్ అయితే రికవరీ అయితే చాలా స్పీడ్ గానే జరుగుతుందండి. మ్మ్. సో ఓవరాల్ గా మనకి మార్కెట్ అంటే ఈ వీక్ మొత్తం నేను బేరిష్ గా ఉంటుందని ఏమి అనుకోవట్లేదు, మిక్స్డ్ గా ఉంటుందండి. సార్. సో ఎండ్ ఆఫ్ ది వీక్ వచ్చేసరికి బుల్లిష్ గానే క్లోజ్ అవడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వీకెండ్ కి వచ్చేసరికి సార్ వీక్ మొత్తంలో చూసుకుంటే బుల్లిష్ గానే క్లోజ్ అవడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఉన్నాయి సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. హలో సార్, సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. నమస్తే అండి సార్. హలో నమస్కారం అండి సార్, చెప్పండి. సార్. నమస్కారం హలో సార్, చెప్పండి, వినపడుతుంది, చెప్పండి సార్. నాగార్జున సార్, నేను నమస్కారం, రండి చెప్పండి సార్, వెల్కమ్. సార్ శ్రీ పుష్కర కెమికల్స్ నేను 300 లో బై చేశాను, అది హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? ఆస్ట్రా మైక్రోవేవ్ 367 లో బై చేశాను, ఎక్కడ? హలో వింటున్నామండి. ఆస్ట్రో మైక్రోవేవ్ ఎక్కడ చేశారు, ఎంత అండి? ఆస్ట్రో మైక్రోవేవ్ ఎంత తీసుకున్నారండి? 367. 367, ఓకే రైట్. ఇవి రెండు హోల్డ్ చేయాలా లేదంటే అంటే ప్రాఫిట్ బుక్ చేయాలా అని అడుగుతున్నారు. అవును సార్. ఇంకోటి ఐనాక్స్ విండ్ కరెక్ట్ ప్రైస్ లో బై చేయొచ్చు లాంగ్ టర్మ్ కి. ఓకే అండి. సో శ్రీ పుష్కర వచ్చేసి హోల్డ్ చేయండి సార్, ఇంకా పెరుగుతుంది. 453.95లో ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయండి, పెరుగుతుందండి. అలానే ఆస్ట్రో మైక్రోవేవ్ 1150 దాటితే ఆస్ట్రో మైక్రోవేవ్ ఇంకా పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రస్తుతం 1071లో ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కూడా 2.46% పెరిగింది. హోల్డ్ చేయండి సార్ నాగార్జున గారు. సో నాకు తెలుసు మీరు లాంగ్ టర్మ్ హోల్డర్ అని, ఎంత దూరం వెళ్ళినా హోల్డ్ చేస్తారు, కాబట్టి హోల్డ్ చేయండి. 1150 మార్కును చూడండి. 1150 దగ్గరికి వచ్చిన తర్వాత బ్రేక్ అవ్వకుండా కిందకు వస్తా ఉంటే అక్కడ ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి, కానీ ప్రస్తుతం అయితే ప్రాఫిట్ ఏం బుక్ చేయొద్దండి. సో లాస్ట్ 3-4 టైమ్స్ కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఈసారి అయితే బ్రేక్ అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. హోల్డ్ చేయొచ్చండి ఆస్ట్రో మైక్రో. అలాగే ఐనాక్స్ విండ్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో ఐనాక్స్ విండ్ వచ్చేసి ప్రస్తుతం వద్దండి, 140.59లో ట్రేడ్ అవుతుంది. కొంచెం వెయిట్ చేద్దాం సార్. అంటే మనకి సపోర్ట్ లెవెల్స్ దగ్గరే ఉన్నాయి, కానీ సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి బుల్లిష్ మొమెంటం అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఈరోజు 2.8% పాజిటివ్లో ఉన్నా కూడా ఇంకా మొమెంటం స్టార్ట్ అవ్వలేదు. ఏదైనా 150 జోన్ బ్రేక్ అయితే మాత్రం మనం మొమెంటం స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. 150 జోన్ తర్వాత మీరు అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేయండి ఐనాక్స్ విండ్లో. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ సతీష్ గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి సతీష్ గారు. ఎస్ సార్, నమస్తే అండి సార్. నమస్తే వెంకట్ గారు. నమస్తే సతీష్ గారు. సార్ ప్రెసెంట్ రేట్ లో వరుణ్ బెవరేజెస్ ఒకటి, క్వాలిటీ పవర్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. రెండో స్టాక్ ఏంటండి? క్వాలిటీ పవర్, వరుణ్ బెవరేజెస్ సార్. ఓకే, క్వాలిటీ పవర్ రెండు ఫ్రెషేనా? అవును సార్, ఫ్రెష్. విబిఎల్ వద్దులేండి, ఇప్పుడే కొంచెం వెయిట్ చేద్దాం. విబిఎల్ ఇంకా కన్సల్టేషన్ జోన్లోనే ఉంది, ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేద్దాం అండి ఫ్రెష్ ఎంట్రీస్. క్వాలిటీ పవర్ తీసుకోండి, క్వాలిటీ పవర్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. 1029 మనం మాట్లాడుకుంటామనే ప్రైస్ చేంజ్ అయింది. సో 1029లో ఉంది. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అండి క్వాలిటీ పవర్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో. రైట్ సార్.
సార్ మరో కాలర్ అండి నాగరాజు గారు హైదరాబాద్. నాగరాజు గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ వెంకట గారికి కూడా నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర కెనరా బ్యాంకు 110 రూపాయలు ఉంది సార్. ఓకే, ఇంకా రేటు పెరిగిద్దా, హోల్డ్ చేయమంటారా, కొంచెం ఏమన్నా సెల్ చేసుకోమంటారా? అదొకటి సార్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 64 రూపాయల్లో ఉంది సార్. దీని గురించి కూడా కొంచెం చెప్పండి సార్. 64లో ఉందా? అవును సార్, అవును సార్. ఓకే ఓకే, కెనరా బ్యాంక్ హోల్డ్ చేయండి. మీరు లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు చెప్పినట్లున్నా 120 పైన క్లోజ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు అని. అంటే సో 121.05 ప్రస్తుతం హోల్డ్ చేయండి. కెనరా బ్యాంక్ పెరుగుతుంది. అండ్ మహారాష్ట్ర బ్యాంక్ వచ్చేసి ప్రస్తుతం 54.84లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా హోల్డ్ చేయండి. మళ్ళీ 58 రూపాయలు దాటితే మళ్ళీ యావరేజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం యూనిట్స్ కూడా యాడ్ చేసుకోండి 58 దాటితే. సో రైట్ పిఎస్యూ బ్యాంక్స్ పెరగడానికి ఈ వారం అయితే ఛాన్సెస్ ఉన్నాయండి, పెరుగుతాయండి పిఎస్యూ బ్యాంక్స్. రైట్ సార్. సార్ మరొక కాలర్ కూడా సార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్? యూనియన్ బ్యాంక్ అండి. అవును సార్. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 136.15లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా పెరుగుతుందండి, బుల్లిష్ లెవెల్లోనే ఉంది. బులిష్ లెవెల్లో ఉంది. ఓకే ఓకే. దీనికి ఇప్పుడు టార్గెట్ ఎంత ఉండదు సార్? లాస్ట్ అప్ టు ఒక 1.5 మంత్ వరకు టార్గెట్ ఎంత ఉండదు సార్ జనరల్గా సార్ దీనికండి? 1.5 మంత్ కాదు కానండి, నియర్ బై టార్గెట్ వచ్చేసి 160 అండి. డిసెంబర్ 136లో ఉంది 160. ఓకే రైట్. సో మూర్తి గారు మీరు యూనియన్ బ్యాంక్ లోనే చేసినట్లున్నారు సార్. నేను యూనియన్ బ్యాంక్లో చేశాను సార్. అదే మనకేంటంటే కామెంట్స్లో రాస్తున్నారు వీళ్ళు అని రాసేసరికి ఏంటంటే పర్టికులర్గా ఈ పిఎస్యూ బ్యాంక్స్ వీళ్ళు రాసేసరికి అంటే ఎస్బీఐ ఒకటి ఈ బ్యాంక్ ఒకటి రాస్తూ ఉన్నారు సార్. అందులో వాళ్ళు అడగడం జరిగింది సార్. సార్ మరో కాల్ అండి బ్రహ్మరాంబ గారు. నమస్తే అండి మేడం. హలో నమస్తే మేడం. సార్. నమస్తే సార్. ఎస్ మేడం. సార్ సీజీ పవర్ రేనాండ్ సార్ రెండు. సీజీ పవర్ రెండోది ఏంటండి? సార్ సీజీ పవర్ సార్ 774లో హోల్డ్ చేసాము. ఓకే. రేనాండ్ వచ్చి 634లో హోల్డ్ చేసినాం సార్. ఇంకోటి ఏంటి మేడం? కొద్దిగా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి, అది ఈకో వస్తుంది. రెండో స్టాక్ చెప్పండి. రేనాండ్ సార్ 634లో సార్. ట్రైడెంటా? రెండోది ఏంటి అవును సార్, ఒకసారి? రేనాండ్. ఓకే. సెకండ్ది ట్రెంట్ అండి లేకపోతే ట్రైడెంటా? ట్రైడెంట్ అన్నట్టు చెప్పారు. యావరేజ్ అయిందా? ఓకే, సో ప్రైస్ చెప్పండి, నాకు అర్థమవుతుందండి. సీజీ పవర్ ఎంతలో తీసుకున్నారంట? 774 అండి. 774 హోల్డ్ చేయండి. సీజీ పవర్ 749లో ఉంది, హోల్డ్ చేయండి. మళ్ళీ పెరుగుతుందండి, 811 వరకు కూడా వెళ్తుందండి టార్గెట్. హోల్డ్ చేయండి, పర్వాలేదు. అండ్ నెక్స్ట్ రెండో స్టాక్ ట్రైడెంట్ అని అన్నారా? ప్రైస్ చెప్పండి. ఆవిడ టీవీ పెట్టేసరికి వినపట్టలేదు సార్. అది కొద్దిగా వాళ్ళు టీవీ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఓకే, క్లారిటీ లేకపోతే మనం కూడా చెప్పలేములేండి, ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది మళ్ళీ. అవునవును సార్. రైట్ సార్, సెకండ్ కాల్కి వెళ్ళిపోదాం. ఓకే సార్. రైట్ సార్. మరో కాలర్ లైన్లో ఉండండి. బాబ్జీ గారు ఒంగోలు నుండి. నమస్తే అండి సార్. టీవీఎస్ మోటార్స్ ఒక 30 షేర్లు ఉన్నాయి, 1% లాస్ లో ఉన్నాను సార్. నెక్స్ట్ డెంటా సార్, DENTA ఎప్పుడు తీసుకోవచ్చా ఫ్రెష్? ఓకే ఓకే, ఫస్ట్ ఏంటిదండి? టీవీఎస్ మోటార్స్ సార్. టీవీఎస్ మోటార్స్ ఎంతలో తీసుకున్నారు సార్? 1% లాస్ లో ఉన్నాను సార్. 1% లాస్ లో ఉన్నారు, పర్వాలేదండి, హోల్డ్ చేయండి, వచ్చేస్తుంది. టీవీఎస్ మోటార్స్ మనకి మళ్ళీ 3600 వరకు వెళ్తుందండి, హోల్డ్ చేయండి. ఆటో సెక్టర్ బుల్లిష్ గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అండ్ డెంటా వాటర్ ఫ్రెష్ గా తీసుకుందాం అనుకుంటున్నారా? అవును సార్, మీరు చెప్తే తీసుకుంటాను సార్. డెంటా వాటర్ లో చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం 440 పైన తీసుకోండి. ఓకే సార్, ఓకే సార్. 440 దాటితేనే తీసుకోండి. ప్రస్తుతం 436.90 ఉంది, 440 దాటితే తీసుకోండి డెంటా వాటర్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాలండి సత్యనారాయణ గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే మూర్తి గారు, మీరు చాలా బాగా యాంకరింగ్ చేస్తుంటారండి. థ్యాంక్ యూ సార్. యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ద వే యూ స్పీక్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్యానల్. సార్. థ్యాంక్ యూ. నమస్తే వెంకట్ గారు, నా డౌట్ ఐనాక్స్ గ్రీన్ అండ్ డైనాకాన్ సిస్టమ్స్ అండి. ఈ రెండు ఏ ప్రైస్ లో కొనుక్కోవచ్చు, కొనుక్కోవాలా వద్దా? మల్టీబ్యాగర్స్ ఐనాక్స్ గ్రీన్ అండ్ రెండోది డైనాకాన్, DYNACON. ఓకే ఓకే, ఐనాక్స్ రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ అండి.
ఫ్రెష్ ఎంట్రీ అండి. రెండు Okay. ఫ్రెష్ ఎంట్రీ అండి. ఎస్. సో ఐనాక్స్ స్క్రీన్, ఎస్, ఐనాక్స్ స్క్రీన్ అక్యూములేషన్ స్టార్ట్ చేయండి సార్. అక్యూములేషన్ అంటే మీరు ఒక 10 స్టాకులు కొందాం అనుకుంటే ఒక 5 ఇప్పుడు తీసుకోండి, పెరుగుతూ ఉంటే యాడ్ చేయండి, ఒకవేళ కిందకు వచ్చినా కూడా మళ్ళీ యాడ్ చేయండి. బుల్లిష్గానే ఉంది, కాకపోతే చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో 100% కాదు, బట్ చిన్న ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అందుకని అక్యూములేషన్ చేయమంటున్నాను నేను. అలాగే డైనాకాన్ కూడా ఫ్రెష్ ఎంట్రీ అయితే మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే వేరే ఇంకో కాలర్ కూడా అడిగారు, వారి దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అన్నారు, అప్పుడు కూడా చెప్పాను నేను. సో డౌన్ సైడ్ వచ్చేసి డైనాకాన్లో 755 లెవెల్ అండి, సపోర్ట్ లెవెల్. ఒకవేళ మీరు దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకుంటే 750 జోన్కు వచ్చినప్పుడు తిరిగి బుల్లిష్లో పెరుగుతూ ఉంటే అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయండి. ఇప్పుడే వద్దండి, కొంచెం డౌన్ అయితే వస్తుంది ఇంకా. రైట్ సార్. రైట్ సార్. సో సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు కూడా ఏంటంటే కొద్దిగా బులిష్గా ఉండే అవకాశం ఉంది అంటారా సార్? ఎట్లా ఉండవచ్చు మోస్ట్లీ? ఇప్పుడు వరకు ఉన్న డేటా నేను ఇందాక అదే చెప్పాను సార్. అదే చెప్పారు ఈ రోజు మార్కెట్ అయితే 1 గంట వరకు అయితే బుల్లిష్ గానే ఉంటది. 1 గంట తర్వాత మనకి యూరోప్ మార్కెట్లు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచి ట్రెండ్లు సాధారణంగా చేంజ్ అవుతూ ఉంటాయండి. ఎస్ సార్, ఎస్ సార్. సో 1 గంట తర్వాత కూడా మనకి ట్రెండ్ చేంజ్ అవ్వలేదంటే ఈ రోజు పాజిటివ్ గానే క్లోజ్ అవుతుంది. ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయింది అంటే రేపు కూడా పాజిటివ్ గానే ఉంటుందండి. రైట్ 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 సార్. 1 గంట లోపల జనరల్గా ఏంటంటే కొద్దిగా ఇలాంటి అడ్వాంటేజ్ని తీసుకోవడానికి ఏ ఏ ఏ ఫీల్డ్స్లో మనం ఏమి కాన్సన్ట్రేట్ చేయాలి అనేది మనం మాట్లాడదాం సార్. మాట్లాడే ముందర ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. గిరిబాబు గారు నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏ స్టాక్స్ నా ఉన్నారు సార్? దగ్గర ఎస్ బ్యాంక్ 1955 పైసెస్ లో ఉన్నాయి సార్. ఎస్ బ్యాంక్ ఇప్పుడు 8% ప్రాఫిట్ లో ఉంది ఓకే సార్. సార్. దీన్ని ఎగ్జిట్ అయ్యి యూకో బ్యాంక్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ బ్యాంక్ ఓకే. ప్రాఫిట్లో ఉన్నారు సో సార్. ఎస్ బ్యాంక్ అయితే ముందు అర్జెంట్ గా ప్రాఫిట్ బుక్ చేయండి. అలానే యూకో బ్యాంక్ లో ఇప్పుడే ఎంట్రీ వద్దండి. 32 రూపాయలు దాటిన తర్వాత ఎంట్రీ తీసుకోండి యూకే బ్యాంక్ లో. ఇప్పుడైతే వద్దు, ఎందుకంటే కన్సాలిడేషన్ కనిపిస్తుంది. కొంచెం మనకు 32 దాటితే కన్ఫర్మేషన్ వస్తుంది. 32 దాటితే మళ్ళీ పైకి దాదాపుగా మనకి 38 వరకు కూడా వెళ్ళిపోతుందండి. సో 32 దాటిన తర్వాత మాత్రమే యూకే బ్యాంక్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ఇప్పుడే వద్దు. ఎస్ బ్యాంక్ లో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. రైట్ సార్. రైట్ అండి. సార్ మరో కలర్ నుండి విజయప్రసాద్ గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఎస్ సార్. సార్ కన్నార్ ఇండస్ట్రీస్, రామ్కి ఈ రేట్లు బై చేయొచ్చా? ఫ్రెష్ ఓకే. పెన్నా ఇండస్ట్రీస్, రామ్కి. పెన్నార్ తీసుకోవచ్చండి. కరెంట్ ప్రైస్ లో కూడా పెన్నార్ ఇండస్ట్రీస్ లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అలాగే రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం వెయిట్ చేద్దాం సార్. 610 రూపాయలు దాటితే తీసుకోండి రామ్కీలో. ప్రస్తుతం 582.35లో ట్రేడ్ అవుతుంది. 610 రూపాయలు దాటిన తర్వాత రామ్కీలో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. రైట్ సార్. రైట్. రైట్ అండి. సో సార్ ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్లో సార్ ఏంటంటే కొద్దిగా ఈ ఆటో రంగంలో ఏంటంటే మీడియం సైజ్ కార్స్కి ఎక్కువ అమ్మకాలు ఉన్నాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. యాక్చువల్ ఏంటంటే ఇది అంటే జిఎస్టీ వల్ల దానివల్ల ఏంటంటే బెనిఫిట్ ఎక్కువ తీసుకుందామని అనుకుంటున్నారా సార్? జనరల్గా ఎట్లా ఉంటుంది దీని మీద కూడా మనం మాట్లాడదాం సార్. అయితే ఏంటంటే ముందర మనం ఒక కాలర్ని తీసుకుందాము. ప్రభా గారు చెన్నై నుండి. నమస్తే ప్రభా మేడం. సార్ మీ ఇద్దరికి నమస్తే సార్. నమస్తే అండి. ఎస్ మేడం. నమస్తే అండి. సార్ సమ్మన్ క్యాపిటల్ 140 దాటాక మీరు తీసుకోమని చెప్పారు. నాది 154లో ఉన్నారు సార్. ఇప్పుడు కొంచెం యాడ్ చేయమంటారా? తీసుకున్నారా? తీసుకున్నాను సార్. నా దగ్గర 154లో ఉన్నాయి సార్. కాదు మేడం, 140లో తీసుకున్నారా? 140 దాటిన తర్వాత యాడ్ చేయమన్నాను కదా. అప్పుడు కూడా కొన్ని యాడ్ చేశాను సార్. సమ్మాన్ యాడ్ క్యాపిటల్. చేయమంటారా? సమ్మన్ క్యాపిటల్ అప్పుడు తీసుకున్నారు కదా. ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు ఏమి యాడ్ చేయొద్దండి. ఈరోజు క్లోజింగ్ చూద్దాం. క్లోజింగ్ 147 పైన అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి సార్. సుజిలాన్ 60లో ఉన్నాయి సార్. సుజిలాన్ కొంచెం యాడ్ చేయమంటారా? హలో. అవునండి. సుజలాన్ 66లోనా? 60 అవును సార్. 60లో ఉన్నాయా? 60 అండి. సార్ ఇప్పుడే వద్దు మేడం, ఈరోజు చూద్దామండి. ఈరోజు బుల్లిష్గా క్లోజ్ అయితే రేపు యాడ్ చేద్దరు కానీ. ఈరోజు మనకి క్లోజింగ్ వచ్చేసి 57 పైన క్లోజ్ అవ్వాలి. 57 పైన క్లోజ్ అయితే అప్పుడు యాడ్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎస్ మేడం, అదే సూచన. సో సార్ మరొకటి అనిల్ కుమార్ గారు. నమస్తే అండి అనిల్ కుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఈ కరెంట్ లెవెల్లో అరవింద ఫార్మా కానీ సిరిమాన్ ఫార్మా కానీ ఫ్రెష్ బైక్ తీసుకొచ్చు సార్. అరవిందో, నెక్స్ట్ ఇంకోటి ఏంటండి? అరవింద ఫార్మా, సిరిమాన్ ఫార్మా సార్. ఓకే, తిరుమల ఫార్మా. ఓకే. అరవింద ఫార్మా అయితే ఇప్పుడే వద్దండి మనకి. అంటే
బయట ఉన్న సిచ్యువేషన్స్ గురించి కాదు, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ గురించి చెప్పట్లేదు. కానీ ఓవరాల్గా అరవిందో ఫార్మా ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంది. ప్రస్తుతం అయితే అరవిందో ఫార్మాలో ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. పిరమిల్ ఫార్మా కూడా మనకి బాగా కన్సల్టేషన్ జోన్లో ఉందండి. పిరమిల్ ఫార్మాలో మీరు ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం ఈ ప్రైస్ అయితే వద్దండి. ఏదైనా అబోవ్ 210 అండి, 210 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే పిరమిల్ ఫార్మాలో ఎంట్రీ ప్లాన్ చేయండి. ప్రస్తుతం 192.54లో ట్రేడ్ అవుతుంది. ఈరోజు 2.56% ప్రాఫిట్లో ఉన్నా కూడా 210 రూపాయలు దాటితేనే మనకి కన్ఫర్మేషన్ అనేది వస్తుందండి పిరమిల్ ఫార్మాలో. రైట్ సార్, అదండి ఈ సూచన సార్. సో సార్ ప్రస్తుతం ఏంటంటే అదే సార్ మనం ఇందాక అనుకున్నాం కదా, ఏంటంటే వాహనంలో మీడియం టైప్ వెహికల్స్ మీద ఎక్కువ గిరాకీ ఉంది అని అంటున్నారు. జనరల్గా ఏంటంటే ఇది జిఎస్టీ బెనిఫిట్ తీసుకోవడం కోసం అంటారా? జనరల్గా ఏంటంటే ఎట్లాగా మార్కెట్ ఎట్లాగా తీసుకుంటుంది? ఆటో సెక్టర్ మూర్తి గారు మనం ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ కూడా చెప్పుకున్నాం, అవును ఒక సార్. 2 వీక్స్ బ్యాక్ కూడా చెప్పుకున్నాం. ఈ సంవత్సరం దసరా దివాళీకి ఆటో సేల్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పేసి మనం చాలా ముందే ప్రిడిక్ట్ చేసాం. ఎగ్జాక్ట్లీ సార్, అవును. రీజన్ ఏంటి అని అంటే లాస్ట్ ఇయర్ పండగ సీజన్ లో ఆటో సేల్స్ అనేది బాగా తగ్గినాయండి సార్. అనుకున్నట్లుగా రాలేదు. సో లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే, తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈసారి మనకి జిఎస్టీ తగ్గింపు అనేది వాళ్ళకి ఇంకొంచెం అడిషనల్ గా ప్రోత్సాహం లాగా అనిపించి ఈ సంవత్సరం ఆటో సేల్స్ లో అంటే లాస్ట్ ఇయర్ కొందాం అనుకున్న పెండింగ్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం వచ్చారండి. రెండోది బ్యాంక్స్ 50% ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినాయి కదండి, 50 బేసిస్ పాయింట్, 50%. సారీ, 50 బేసిస్ పాయింట్స్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినాయో, జిఎస్టీ తగ్గిందో, ఇవన్నీ కూడా యాక్చువల్గా ఆటో సెక్టార్కి బాగా అడ్వాంటేజ్ అయ్యింది. దాంతో ఎవరైతే అంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆటో అంటే కారు తీసుకుందాం అని ప్లానింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే లాస్ట్ ఇయర్ పెండింగ్ లో ఉన్నారు అంటే, వాళ్ళంతా కూడా ఈ ఇయర్ తీసుకోవడానికి బాగా ఉత్సాహం చూపించారు. అందుకనే ఈ ఇయర్ మనకి పండుగ సీజన్ లో సేల్స్ అనేది బాగా పెరిగినాయి అండి. రీజన్ అదండి. బేసికల్ గా ఏంటంటే మనకి వడ్డీ రేట్లు తగ్గడం ఒకటి, రెండు జిఎస్టీ తగ్గింపు, ఈ రెండు ఆటో సేల్స్ ని బాగా పుష్ చేసినాయండి ముందు. ఆల్మోస్ట్ అవును, డెఫినెట్ గా. సార్ మరొక కాల్ అండి, శివకుమార్ గారు బెంగళూరు నుండి. నమస్తే శివకుమార్ గారు. నమస్కారం సార్. సార్ నేను కొత్తగా ఐపీఓస్ అప్లై చేస్తున్నాను, బట్ ఈ సిచ్యుయేషన్ లో ఐపీఓస్ అప్లై చేయడం పర్లేదా, లేకపోతే అంతకుముందు జేఎస్డబ్ల్యూ ఉంది, అదే కొద్దిగా మనం సేల్ చేయొచ్చామన్నాను. జేఎస్డబ్ల్యూ సిమెంట్ అండి? అవును సార్. ఓకే, జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఎందుకు సార్ సేల్ చేయడం? మళ్ళీ పెరుగుతుందండి, ఉంచండి. 141.95లో ట్రేడ్ అవుతుంది, పెరుగుతుంది సార్ మళ్ళీ. ఎందుకంటే ఈ వర్షాకాలంలో కొంచెం సిమెంట్ గిరాకీ సాధారణంగా తక్కువ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఇది కంటిన్యూ అయ్యేదే. సో మళ్ళీ వర్షాలు అయిన తర్వాత మళ్ళీ పెరుగుతాయండి, సిమెంట్ ప్రైజులు కూడా పెరుగుతాయి. సో ఉంచండి, పెరుగుతుందండి. అలాగే ఐపీఓస్, ఈ టైంలో ఐపీఓస్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చండి. కంపెనీని బట్టి మనం ఐపీఓస్ ప్లాన్ చేసుకోవాలి, సీజన్ అని కాదు. కంపెనీస్ బాగుంటే డెఫినెట్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీక్లో మనకి చూసుకుంటే దాదాపుగా 21 ఐపీఓలు వస్తున్నాయండి ఈ వారంలోనే. నేను చెప్పేది ఈ వారంలో 21 ఐపీఓలు వస్తున్నాయి. దాంట్లో 5 మెయిన్ బోర్డ్ ఐపీఓస్ అండి, మిగతా ఎస్ఎంఈ సెగ్మెంట్. మెయిన్ బోర్డ్ ఐపీఓస్లో 5 వస్తున్నాయండి. సో చాలా ఐపీఓ బొనాన్సా జరుగుతుంది ఇప్పుడు మనకి, వాస్తవంగా చెప్పాలంటే ఈ వారం. కాబట్టి ఆ మెయిన్ బోర్డ్ ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో 5, వాటిల్లో మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకుని మంచి ఐపీఓ ఏదైతే ఉంటే దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి, డెఫినెట్గా తీసుకోవచ్చు అండి ఐపీఓస్. రైట్ సార్. శివకుమార్ గారు అదండి సూచన. సో సార్ ఇప్పుడు ఇక్కడ బ్రాండెడ్ అలాగేంటంటే పేటెంట్ ఔషధాలపై ఏంటంటే 100% టారిఫ్ విధించారు కదా సార్, దానివల్ల ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్? జనరల్గా ఏంటంటే అదేమన్నా మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా, లేదంటే అటు యూఎస్ సిటిజన్స్ 1 or 2 కంపెనీస్ అండి. మనం జనరల్గా బయట కంట్రీస్ కి, యూఎస్ చూసుకుంటే అన్ని కూడా జనరిక్ కి మనం పంపిస్తున్నాము సార్. సో జనరిక్ పెద్దగా ఇష్యూ ఏమీ లేదండి. జనరిక్ మీద వాళ్ళు ఏమీ టారిఫ్లు ఏం పెంచలేదు. అండ్ ఎక్కువగా సేల్ అయ్యి కూడా జనరిక్ మెడిసిన్స్ సేల్ అవుతూ ఉంటాయి. అండ్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ కూడా ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి అక్కడ. సో ఈ పేటెంటెడ్ బ్రాండెడ్ కి సంబంధించి చూసుకుంటే మనకి 1 or 2 కంపెనీసే మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది, అందులో సన్ ఫార్మా ఒకటి. సో కాబట్టి మిగతా కంపెనీస్ అన్ని కూడా ఎక్కువగా జనరిక్ అండ్ నార్మల్ మెడిసిన్సే పంపిస్తున్నాయండి. సో పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు సార్ మనకి ఫార్మా రంగం మీద. అంటే కొద్దిగా ఏదన్నా లైట్ గా 1 or 2 కంపెనీస్ వల్ల ఏదన్నా కొద్దిగా సెక్టర్ కొంచెం డౌన్ లో కనిపిస్తుందేమో, కానీ ఓవరాల్ గా మిగతా కంపెనీస్ అన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తాయండి. అది కూడా వీళ్ళు ఆల్రెడీ టారిఫ్స్ ఇప్పుడు కాదండి, మనకి ఫిబ్రవరిలో టారిఫ్స్ అనౌన్స్ చేశారు. 2025 ఫిబ్రవరిలో ఆయన టారిఫ్స్ ఫస్ట్ టైం అనౌన్స్ చేసినప్పుడే ఫార్మా రంగం అంతా కూడా జాగ్రత్త పడింది. అవునండి. సో
అమెరికాలో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కనుక నెలకొల్పి అక్కడ చేస్తూ ఉంటే మాత్రం మళ్ళీ టారిఫ్ల ఎఫెక్ట్ ఉండవు. అందుకని మన వాళ్ళందరూ అప్పటి నుంచి కూడా అక్కడ ఏమైనా యూనిట్స్ దొరుకుతాయేమో మనం టేక్ ఓవర్ చేసుకోవడం లేదా అక్కడ భాగస్వామ్యంతో స్టార్ట్ చేయడం అన్నట్లుగానే ప్లానింగ్ చేసుకున్నారు. చాలా వరకు కంపెనీలు ఆ విషయంలో చాలా పురోగతి సాధించినాయి. కాబట్టి ఏదన్నా ఉంటే షార్ట్ టర్మ్లో ఉంటుందేమో కానీ లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ ఏం పెద్దగా ఉండదండి. రైట్ సార్. సార్ ఓకేనండి. నెక్స్ట్ మరొక కాల్ అండి. కౌశిక్ గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి కౌశిక్ గారు, స్పీడ్గా. హలో, కౌశిక్ గారు చెప్పండి. నమస్తే. ఈ టాటా స్టీల్స్ గురించి సార్ని అడుగుదాం అనుకుంటున్నాం సార్. టాటా స్టీల్ చెప్పండి సార్. టాటా స్టీల్స్ ఇన్వెస్ట్ చేయడానికి బెటరేనా సార్? తీసుకోవచ్చండి. టాటా స్టీల్ కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు. మెటల్ సెక్టర్ బాగానే ఉంటుంది. టాటా స్టీల్ 169.39లో ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కూడా 1.19% పాజిటివ్ లో ఉంది. టాటా స్టీల్ ఇప్పుడు ఈ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చండి, తీసుకోవచ్చండి. రైట్ సార్. సార్ అదండి సూచన సార్. సార్ మరో కాలర్ అండి, లాస్ట్ కాలర్ అండి, నర్మదా గారు. నర్మదా మేడం నమస్తే అండి. నమస్తే అండి మేడం చెప్పండి. వెంకట గారికి కూడా నమస్తే అండి. నమస్తే మా అండి. దగ్గర ఫుడ్స్ అండ్ ఇన్ స్టాక్స్ ఉన్నాయండి. ఫుడ్స్ అండ్ ఇన్ 100 రూపీస్ లో ఉన్నాయి. అవి మళ్ళీ Okay. అక్యుములేట్ చేసుకోవచ్చు, యావరేజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు లాస్ లో ఉంది. ఇంకొకటి ఇప్పుడే అవుతుంది మేడం. టెక్నాలజీ ఫుడ్స్ అండ్ ఇన్స్ లో మనకి 84 దగ్గర సపోర్ట్ లెవెల్ కనిపిస్తోంది. ప్రస్తుతం 88.20లో ఉంది. 84 లెవెల్కి వచ్చి తిరిగి పెరిగేటప్పుడు యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. రైట్. ఇంకొకటి ఏదో అడిగారండి. టెక్నాలజీ ఉంది సార్. రేట్ గెయిన్ టెక్నాలజీస్. ఏంటిదండి? రేట్ గెయిన్ టెక్నాలజీస్. రేట్ గెయిన్, ఓకే. రేట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, ఎస్ చెప్పండి. ఇది ఎంతలో ఉన్నాయి? 730లో ఉన్నాయి సార్. 730. 730లో ఉన్నాయి. మీరు యావరేజ్ చేయాలంటే 680 దాటితేనే యావరేజ్ చేయండి. 680 దాటినంత వరకు యావరేజ్ చేయొద్దు. 642లో ఉంది ప్రస్తుతం. 680 దాటితే యావరేజ్ చేయండి. రైట్ మేడం. మేడం అదండి సూచన మేడం. సో సార్, సో థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. Welcome, sir. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.